హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ ఫ్రై కర్రీ చూద్దామండి. అన్నంలోకైనా లేదంటే పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఒకసారి చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందుగా ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసానండి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి అలా అందులోనే కొద్దిగా కరివేపాకు వేసాను. అది కూడా లైట్గా హీట్ చేస్తున్నాను. ఆనియన్ బాగా హీట్ ఎక్కేలోగా ఉంచాలండి, వేగేదాకా ఉంచాలి. ఈ లోపల మనము మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 4 చెక్క, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, కొద్దిగా జీడిపప్పు, అలానే 2 ఇలాచి, కొద్దిగా గసగసాలు ఇవి తీసుకొని వాటిని లైట్గా రోస్ట్ చేసేసి బాగా బ్లెండర్లో వేసి బాగా పౌడర్ లాగా చేయండి. ఇక్కడ ఆనియన్ బాగా మెదిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనియండి. అది వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని వేసేసేయండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకుంటున్నాను. ఇలాగ ఆనియన్ పేస్ట్లో బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం ఆ పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడరు, అలానే ఉప్పు, ఒక 1.5 స్పూన్ ఉప్పు, అలానే 1/2 స్పూన్ పసుపు వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. ఇవి బాగా మగ్గిపోయి వాటర్ వస్తుందండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచండి. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఉంచండి. ఇలా మూత పెట్టి ఉంచండి. ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేయండి. వేసి మిక్స్ చేసి కొద్దిగా 2 మినిట్స్ తర్వాత ఈ టొమాటో పేస్ట్, ఒక టొమాటోని నేను బాగా చాప్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఒక టొమాటోని వేసి మిక్స్ చేశాను. ఫ్రైలో వేయకపోయినా పర్లేదండి, కానీ ఇలా వేస్ట్ కొద్దిగా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా అవి కూడా వేగిన తర్వాత ఒక 1.5 స్పూను చికెన్ మసాలా, అలానే ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసి మిక్స్ చేసి 2 మినిట్స్ దాకా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసేయండి. ఈ విధంగా మనకి చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఉంటాను, బాయ్.